తమిళనాడు కరూర్లోని టీవీకే పార్టీ నాయకులు విజయ్ నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటకు పోలీసులు గుర్తించిన ప్రాథమిక కారణాలు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ప్రధాన కారణాలుగా పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల సూచనలు, నియమాల ఉల్లంఘన. టీవీకే పార్టీ నాయకులు పోలీసుల సూచనలు, నియమాలను పాటించకపోవడం వల్లున గుంపుపై నియంత్రణ కోల్పోయారు. అభిమానులు 7 గంటల పాటు ఆహారం, నీరు లేకుండా వేచి ఉండటం. అభిమానులు వచ్చే విజయ్ సభ ప్రారంభానికి ముందు 7 గంటల పాటు వేచి ఉండగా వారికి కనీసమైన సదుపాయాలు, ఆహారం, నీరు అందించకపోవడం వల్ల నిస్సహాయ స్థితిలోకి చేరారు. 12 గంటలకు విజయ్ సభకు వస్తానని ప్రకటించడం. విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు సభకు వస్తారు అని ప్రకటించడంతో అభిమానులు ఉదయం నుంచే భారీగా గుమికూడారు. అధిక జనసంధి, ప్రమాదకర ప్రాంతం. సభకు మరికొంతమంది మాత్రమే అనుమతి తీసుకున్నప్పటికీ ఊహించని సంఖ్యలో వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. సభ జరిగిన ప్రాంతం చాలా ఇరుకుగా ఉండడంతో పరిమిత స్థలంలో అధిక జనసంధి ప్రమాదాన్ని పెంచిందా? క్రౌడ్ మేనేజ్మెంట్ లోపాలు, గుంపును నియంత్రించడంలో సంఘటిత లోపాలు, కిక్కిరిసిన రోడ్డు, అంబులెన్సులు లోపలకు వెళ్లలేని పరిస్థితిని విషమంగా చేశాయి. పోలీస్ సమాచారానికి తగిన స్పందన లేకపోవడం, అత్యవసర పరిస్థితిలో జనాన్ని నియంత్రించడానికి పోలీసులు చేసిన సూచనలను నిర్వాహకులు పూర్తిగా పాటించలేదు. పోలీసులు గుర్తించిన సంస్థాగత లోపాలు, సభ ఏర్పాట్లు సరిపడ విషయంగా లేకపోవడం, కనీస భద్రత, ప్రతి అభిమానికి ప్రాథమిక అవసరాలపై దృష్టి పెట్టకపోవడం, ముందస్తు చట్టబద్ధ నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం. ఈ దుర్ఘటనలో 38కు పైగా ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడినట్టు సమాచారం. మృతుల్లో మహిళలు, పిల్లలు ఎక్కువ.